మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలా ముఖ్యమైనటువంటి 9వ తరగతి నుంచి 2వ పాఠ్యాంశము రాజ్యాంగ రూపకల్పన, 9వ తరగతి పాలిటిక్స్ నుంచి 2వ పాఠ్యాంశం రాజ్యాంగ రూపకల్పన. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి బిట్లు 60 బిట్లతో ర్యాపిడ్గా రావడం జరిగిందండి. చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మంచి బ్యాక్గ్రౌండ్ పిక్చర్తో అద్భుతంగా మీకోసం తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా లైక్ చేయండి. మరి వీడియో హైప్ బటన్ కూడా ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాము. మొదటి బిట్ చూద్దామండి. నెల్సన్ మండేలా ఏ దేశంలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు? నెల్సన్ మండేలా ఏ దేశంలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు? మీకు ఆన్సర్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి, పాజిటివ్గా ఉండొద్దు. సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, దక్షిణాఫ్రికా. విజువల్ కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదంటే వేరు ప్యాటర్న్లు అయితే ట్రై చేస్తూ ఉంటాను మీకోసం. రెండవది, దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులు ప్రవేశపెట్టిన వర్ణ వివక్ష విధానాన్ని ఏమంటారు? దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులు ప్రవేశపెట్టిన వర్ణ వివక్ష విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అపార్టెడ్ అంటారండి. మూడవది, నెల్సన్ మండేలాకు ఏ సంవత్సరంలో జీవిత ఖైదు శిక్ష విధించారు? నెల్సన్ మండేలాకు ఏ సంవత్సరంలో జీవిత ఖైదు శిక్ష విధించారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, 1964. నెల్సన్ మండేలా ఏ దీవిలోని జైలులో 28 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు? నెల్సన్ మండేలా ఏ దీవిలోని జైలులో 28 ఏళ్ళు శిక్ష అనుభవించారు? ఆన్సర్ ఆప్షన్ సి, రాబిన్ ద్వీపం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. దక్షిణాఫ్రికా జనాభాలో స్థానికులను ఏమని పిలిచేవారు? దక్షిణాఫ్రికా జనాభాలో స్థానికులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, నల్లని వారు అని పిలిచేవారండి. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో వేర్పాటు విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రధాన సంస్థ ఏది? 9th క్లాస్ పాలిటిక్స్లో మనం లెసన్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మొదటి వీడియో అయ్యిందండి, ఇది 2వ వీడియో. మొత్తం అన్ని వీడియోలు కూడా కవర్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా 9th క్లాస్ అనే ప్లేలిస్ట్ చూసినట్లయితే అన్ని జాగ్రఫీ, హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోతే మొత్తం అన్ని చాప్టర్లు కూడా క్లియర్ చేసిన వాళ్ళం అవుతామండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. ఏడవది, దక్షిణాఫ్రికా ఏ రోజున నూతన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది? దక్షిణాఫ్రికా ఏ రోజున నూతన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, 1994 ఏప్రిల్ 26. 1994 ఏప్రిల్ 26. నెక్స్ట్ 8వదండి. నేటి దక్షిణాఫ్రికా ప్రజలు తమ దేశాన్ని ఏమని పిలుచుకుంటారు? నేటి దక్షిణాఫ్రికా ప్రజలు తమ దేశాన్ని ఏమని పిలుచుకుంటారు? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఇంద్రధనస్సు జాతి అని పిలుచుకుంటారండి. 9వది, ఏ సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ మరియు ఇతర నాయకులు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు? ఏ సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ మరియు ఇతర నాయకులు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు?
ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1928. 1928లో మోతీలాల్ నెహ్రూ మరియు ఇతర నాయకులు కలిసి ఒక రాజ్యాంగాన్ని భారతదేశానికి రూపొందించడం జరిగింది. ఎప్పుడు? 1928. నెక్స్ట్ 1931లో 1931లో స్వాతంత్ర భారత రాజ్యాంగం ఎలా ఉండాలనే దానిపై కాంగ్రెస్ తీర్మానం ఎక్కడ జరిగింది? 1931లో స్వాతంత్ర భారత రాజ్యాంగం ఎలా ఉండాలనే దానిపై కాంగ్రెస్ తీర్మానం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి కరాచీ. నెక్స్ట్ పెట్టండి. బ్రిటిష్ ఇండియాలో ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? బ్రిటిష్ ఇండియాలో ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 1937లో. ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే 1937లో. భారత రాజ్యాంగం ఏ వలస చట్టం నుండి అనేక విధానాలను స్వీకరించింది? 12 పెట్టండి. భారత రాజ్యాంగం అనేది ఏ వలస చట్టం నుండి అనేక విధానాలను స్వీకరించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1946 జూలైలో. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు అనేవి 1946 జూలైలో జరిగాయి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1946 డిసెంబర్లో. జూలైలో ఇదైతే 1946 డిసెంబర్లో రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిందండి. జూలైలో ఎన్నికలు అయితే. 15వది భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? భారత రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 299 మంది. 299 మంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి 1949 నవంబర్ 26. రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగాన్ని ఆమోదించింది 1949 నవంబర్ 26న. భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 1950 జనవరి 26. జనవరి 26. 18వది భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు అంటే ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 19వది ఇక్కడ ఈ బిట్లో అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ముసాయిదా దాదా సాహెబ్. ముసాయిదా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ, డ్రాఫ్టింగ్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 19వది ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ సభ సభ్యులు
ఎన్ని రోజుల పాటు చర్చించారు? ఈ ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ సభ సభ్యులు ఎన్ని రోజుల పాటు చర్చించారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 144 రోజులు. 144 రోజుల పాటు చర్చించడం జరిగిందండి. 20ది రాజ్యాంగ సభ చర్చలు ఎన్ని పెద్ద సంపుటాలుగా ముద్రించబడ్డాయి? రాజ్యాంగ సభ చర్చలు అనేవి ఎన్ని పెద్ద సంపుటాలుగా ముద్రించబడ్డాయి? వీలైనంత వరకు మీరు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. కొద్ది కాలం పాటు మనం అలాగా చూస్తున్నాం చెప్పు మనం పాసివ్ లిజనర్ కింద తయారైపోతాము. ఎప్పుడైతే కామెంట్ చేస్తుంటామో మన యొక్క యాక్టివ్నెస్ పెరిగి మరింత ఉత్సాహంగా మనము ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. నేను చేయడానికి కూడా కారణం అదేనండి. ప్రతి ఒక్కొక్క లెసన్కి 60 బిట్లు 50 బిట్లు తయారు చేసి ఒక్కొక్క స్పెషల్ విజువల్ బ్యాక్గ్రౌండ్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం నేను ఎన్ని అహర్నిశలు కష్టపడుతున్నానో నాకు తెలుసు, మా ఎంట్రీల పదికి తెలుసు, కానీ మీకు తెలియదు. మీరు గమనించండి, నా యొక్క వీడియోలో శైలి మారుతూ వస్తుంది. గతంలో ఒక విధంగా చేశాను, మధ్యలో ఒక విధంగా వచ్చింది, ఇప్పుడు అత్యంత నాణ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనిస్తే రాజ్యాంగ సభ చర్చలు ఎన్ని పెద్ద సంపుటాలుగా ముద్రించబడ్డాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి 12 సంపుటాలుగా అండి. రాజ్యాంగ సభ చర్చలు 12 సంపుటాలుగా ముద్రించబడ్డాయి. భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? సభ ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సార్ ఇందాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు కదా, డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ అన్నారు, ఇక్కడ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలండి అని. రాజ్యాంగ సభ బాబు రాజేంద్ర ప్రసాద్. సభలో బాబు ఉన్నాడు అనమాట. రాజ్యాంగ సభలో ఎవరున్నారు? బాబు ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, మొదటి జాతీయ హాకీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరు? మొదటి జాతీయ హాకీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ జైపాల్ సింగ్. నెక్స్ట్ పెట్టు. భారత రాజ్యాంగ సభ వైస్ చైర్మన్గా ఎవరు వ్యవహరించారు? భారత రాజ్యాంగ సభ వైస్ చైర్మన్గా ఎవరు వ్యవహరించారు? సభకి బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే చైర్మన్, వైస్ చైర్మన్గా ఎవరు వ్యవహరించారంటే ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులు మరియు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు తొలి చైర్పర్సన్ ఎవరు? మరొకసారి అండి, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులు మరియు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు తొలి చైర్పర్సన్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి దుర్గాబాయ్ దేశ్ముఖ్. 25వ బిట్ చూద్దామండి. పంజాబ్ అసెంబ్లీలో పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడిగా పనిచేసిన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఎవరు? మరొకసారి, పంజాబ్ అసెంబ్లీలో పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడిగా పనిచేసిన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి బల్దేవ్ సింగ్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్వదేశీ సంస్థానాల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించి దేశ తొలి ఉప ప్రధానిగా పనిచేసింది ఎవరు? స్వదేశీ సంస్థానాల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించి దేశ తొలి ఉప ప్రధానిగా పనిచేసింది ఎవరు?
ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అబుల్ కలాం ఆజాద్. అబుల్ కలాం ఆజాద్. 28వది 1931లో యంగ్ ఇండియా పత్రికలో తన ఆశయాలను వ్యక్తపరిచింది ఎవరు? 1931లో యంగ్ ఇండియా పత్రికలో తన ఆశయాలను వ్యక్తపరిచింది ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. 29వది భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. 30వది 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం అని అన్నది ఎవరు? 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం అన్నది ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వతంత్ర పార్టీని స్థాపించిన కాంగ్రెస్ నాయకుడు భాషావేత్త ఎవరు? స్వతంత్ర పార్టీని స్థాపించిన కాంగ్రెస్ నాయకుడు భాషావేత్త ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కేఎం మున్సి. కేఎం మున్సి. 32 పెట్టి చూద్దామండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశపు మొదటి న్యాయ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎవరు స్థాపించారు? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎవరు స్థాపించారు? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి రాజ్యాంగ సభలో గమ్యం కోసం కలగన్నాము అని ప్రసంగించిన నాయకుడు ఎవరు? 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి రాజ్యాంగ సభలో గమ్యం కోసం కలగన్నాము అని ప్రసంగించిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. 35వది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా దేనిని పరిగణిస్తారు? భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా దేనిని పరిగణిస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగ పీఠిక. 36వది సమకాలీన ప్రపంచంలో పీఠికతో రాజ్యాంగాన్ని ప్రారంభించే విధానాన్ని ఏ దేశం నుండి స్వీకరించారు? సమకాలీన ప్రపంచంలో పీఠికతో రాజ్యాంగాన్ని ప్రారంభించే విధానాన్ని ఏ దేశం నుండి స్వీకరించారు? మనది అందుకే కలగూర గంప అంటారండి. ఎక్కడ మంచిగా ఉంటాయో వాటన్నింటిని కూడా కలెక్ట్ చేసుకుంటూ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మన యొక్క రాజ్యాంగాన్ని రూపొందించారండి. ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చబడిన రెండు పదాలు ఏవి? పీఠికలో చేర్చబడినటువంటి రెండు పదాలు ఏమిటి?
42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది అంటే 1976లో. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో ఏ పదాలను చేర్చారు అంటే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి సామ్యవాద, లౌకిక అనే 2 పదాలను చేర్చడం జరిగిందండి. 38వది భారతదేశ ప్రజలమైన మేము అనే వాక్యం దేనిలో ఉంటుంది? భారతదేశ ప్రజలమైన మేము అనే వాక్యం దేనిలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి భారత రాజ్యాంగ పీఠికలో. భారత రాజ్యాంగ పీఠికలో. 39వది దేశ అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ప్రజలకు ఉండటాన్ని ఏమంటారు? దేశ అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ప్రజలకు ఉండటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం. 45 పౌరులు తనకు నచ్చిన మతాన్ని అనుసరించే పూర్తి స్వేచ్ఛను రాజ్యాంగంలో ఏ పదం సూచిస్తుంది? పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగంలో ఏ పదం సూచిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి లౌకిక అనే పదం అండి. నెక్స్ట్ దేశాధినేత వంశపారపర్యంగా కాకుండా ప్రజలచే ఎన్నికైన వ్యక్తి అయి ఉండటాన్ని ఏ పదం తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ గణతంత్రం. గణతంత్రం. సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గించబడతాయి. సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గించబడతాయి అని పీఠికలోని ఏ పదం వివరిస్తుంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి న్యాయం. న్యాయం. పౌరుల యొక్క ఆలోచనలు, పౌరుల యొక్క భావ ప్రకటనపై సహేతుక కారణం లేకుండా సహేతుక కారణం అంటే సరైన కారణం లేకుండా పరిమితులు ఉండరాదని పీఠికలోని ఏ పదం తెలుపుతుంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. స్వేచ్ఛ. చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపే పీఠికలోని పదం ఏది? చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపే పీఠికలోని పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సమానత్వం. దేశ ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ప్రవర్తించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అంటే సోదర భావతృత్వం, అదే ఒకే కుటుంబ సభ్యులుగా ప్రవర్తించడాన్ని. 46వది రాజ్యాంగ సభలో భారత కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి పశ్చిమ బెంగాల్ సభ్యుడు ఎవరు? రాజ్యాంగ సభలో భారత కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిన పశ్చిమ బెంగాల్ సభ్యుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి సోమనాథ్ లాహిరి. సోమనాథ్ లాహిరి. కాలానుగుణంగా రాజ్యాంగానికి చేసే మార్పులను ఏమంటారు? కాలానుగుణంగా రాజ్యాంగానికి చేసే మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగ సవరణలు. రాజ్యాంగ సవరణలు. 48వది మొదటి కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరు? మొదటి కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి టిటి కృష్ణమాచారి. టిటి కృష్ణమాచారి. 49వది మహాత్మా గాంధీ భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడా కాదా?
ఆన్సర్ ఆప్షన్ సి కాదు, పరిషత్తులో సభ్యుడు కాదండి. 55 ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన కాంగ్రెస్ అగ్రశ్రేణి మహిళా నాయకురాలు ఎవరు? ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన కాంగ్రెస్ అగ్రశ్రేణి మహిళా నాయకురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు. మరి ఈ సరోజినీ నాయుడుకు ఒక బిరుదు ఉందండి. సరోజినీ నాయుడుకు ఉన్న బిరుదు ఏంటో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 51 శ్వేత జాతీయుల ప్రాంతాలలో నల్ల జాతీయులు పనిచేయాలంటే వారి తప్పనిసరిగా ఏమి ఉండాలి? తెల్లాల దగ్గర నల్లోళ్ళు పని చేయాలంటే ఏమి ఉండాలని? ఆన్సర్ ఆప్షన్ బి అనుమతి, పర్మిట్ అవసరం అనమాట, పర్మిట్. 52 దక్షిణాఫ్రికా నూతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి నాయకులు ఎన్ని సంవత్సరాలు చర్చలు జరిపారు? దక్షిణాఫ్రికాకి మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టింది. అదే దక్షిణాఫ్రికా నూతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి నాయకులు ఎన్ని సంవత్సరాలు చర్చలు జరిపారంటే ఆన్సర్ ఆప్షన్ బి 2 సంవత్సరాలు. 53 నూతన దక్షిణాఫ్రికా రాజ్యాంగంలో శ్వేత జాతి మైనారిటీ వారు వేటిని కాపాడుకోవాలని ఆదేశించారు? ఆన్సర్ ఆప్షన్ బి విశేష అధికారాలు. శ్వేత జాతి మైనారిటీ వారికి ఉన్నటువంటి విశేష అధికారాలను అదేవిధంగా ఆస్తిని కాపాడుకోవాలని ఆశించారు. 54 హక్కుల బిల్లు అనే భావనను రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుండి స్వీకరించారు? హక్కుల బిల్లులు అనే భావనను రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుండి స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. 55 భారత నాయకులలో సామాజిక ఆర్థిక సమానత్వం ఆధారంగా వ్యవస్థను రూపొందించాలనే ఆలోచనను రేకెత్తించిన విప్లవం ఏది? భారత నాయకుల్లో సామాజిక ఆర్థిక సమానత్వం ఆధారంగా వ్యవస్థను రూపొందించాలనే ఆలోచనను రేకెత్తించిన విప్లవం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి రష్యా సామ్యవాద విప్లవం. రష్యా యొక్క సామ్యవాద విప్లవం. 56 బ్రిటన్లోని ఏ ప్రజాస్వామ్య విధానం భారత రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది? బ్రిటన్లోని ఏ ప్రజాస్వామ్య విధానం అనేది భారత రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది భారత రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చిందని. 57 ఒక న్యాయ సంబంధ పత్రం యొక్క ప్రాథమిక రూపాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి ముసాయిదా ప్రతి. 58 ఒక దేశ పౌరుడైన వ్యక్తి అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి దేశద్రోహం అంటారు. 59 ఒక దేశంలో సమాజాన్ని నియంత్రించే ప్రాథమిక నియమాలను కలిగి ఉండే అత్యున్నత చట్టాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యాంగం అంటారు. మరి వీడియోలో చివరి పెట్టండి. రాజ్యాంగం యొక్క పరిచయ ప్రకటనను ఏమంటారు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి బిట్స్ ఏ విధంగా ఉన్నాయి తప్పనిసరిగా తెలిసినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి.
మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్.